సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి భక్తులందరికీ ఈరోజు వినాయక చవితి శుభాకాంక్షలు అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఏం చేస్తున్నారండి? ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే, బిడ్డ నువ్వు చేసిన పనికి మెచ్చి నీకు 10 లక్షల రూపాయలు బహుమానంగా ఇస్తున్నాను, తీసుకో తల్లి అని చెప్పి బాబా అంటున్నారండి. ఎందుకు బాబా ఇలా అంటున్నారు, ఏం చెప్పబోతున్నారనే విషయాన్ని ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మనకి తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి. ఈయన పేరు సుబ్రహ్మణ్యరాజు గారు. ఈయన ఇప్పుడు ఎలాంటి సమస్యలకైనా కూడా ఉచితంగా జ్యోతిష్యం చెప్తున్నారండి. అంటే ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ మరియు పురుష వశీకరణ నిజంగా చేయడానికి అవకాశాలున్నాయి. అంతేకాకుండా చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడుతుంది. నిజంగా ఒక్కసారి ఆయనకి కాంటాక్ట్ అయ్యి చూడండి ఫ్రెండ్స్. మీకు ఫోటో మూలంగా మీ సమస్యలకి పరిష్కారాన్ని ఆయన తెలియజేస్తున్నారు. ఆయన కాంటాక్ట్ నెంబర్ ఏంటి అని అంటే 9347161073. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. ఈరోజు మన ఇంట్లో జరిగిన పూజా విధానం అండి. అంటే ఆ విఘ్నేశ్వరుడికి వినాయక చవితి పండుగ సందర్భంగా మీ అందరి తరపున కూడా వేడుకోవడం అనేది జరిగిందనమాట. అంటే పూజ చాలా బాగా జరిగిందండి. ఆ వీడియోనే మీకు యాడ్ చేస్తున్నాను, చూడండి ఫ్రెండ్స్. నిజంగా అండి పూజ చేసేటప్పుడు చాలా హ్యాపీగా సంతోషంగా అనిపించిందండి. ఎన్నో రకాల నైవేద్యాలని ఈరోజు మనం ఆ విఘ్నేశ్వరుడికి సమర్పిస్తూ ఉంటాము. నిజంగా అండి ఎలాంటి విఘ్నాలు లేకుండా అందరి జీవితము అనేది సాఫీగా జరగాలి అని చెప్పి వేడుకుంటూ ఈ పూజ అనేది చేయడం జరిగింది. మీ అందరి తరపున కూడా ప్రార్థన చేయడం జరిగిందండి. నిజంగా ఎప్పుడు కూడా అండి ఆయనకి ఈరోజు వినాయకుడికి చక్కగా ఉండ్రాళ్ళు అంటే చాలా ఇష్టం. ఆయనకి ఇష్టమైన నైవేద్యాన్ని పెట్టడం కూడా జరిగిందండి. చాలా హ్యాపీగా అనిపించింది. ఎప్పుడు కూడా గురువారం మనం ఎలా అయితే పూజ చేసుకుంటామో బాబాకి తలుచుకొని మీ ప్రార్థనలన్నీ ఆయన దగ్గర పెట్టడం జరిగిందో, అలాగే ఈరోజు వినాయక చవితి సందర్భంగా విఘ్నేశ్వరుని పాదాల దగ్గర కూడా మీ కోరికలన్నీ కూడా పెట్టడం అనేది జరిగింది. ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఈ వరదల వల్ల వాళ్ళందరికీ కూడా మంచి ఒక దారి చూపించాలి అని నేను భగవంతుడిని కోరుకుంటున్నానండి మనస్ఫూర్తిగా. ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్దాం. ఈరోజు మన ఇంట్లో తీసిన వీడియో అండి, పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా అండి నేను 3 దీపాలు వెలిగిస్తూ ఉంటాను ఆ పూజ చేసేటప్పుడు. ఒకటి కామాక్షి అమ్మవారి దీపం అండి, ఒకటి మట్టి దీపం, అది కూడా కుబేర గుడిలో ఇచ్చిన కుబేర స్వామి దీపం అండి, ఇంకొకటి వెండి దీపం అండి. ఈ 3 దీపాలు వెలిగిస్తాను. అలాగే ఈరోజు కూడా మనకి ఈ 3 దీపాలు నేను వెలిగించాను అనమాట. ఇంకా ఎప్పుడు కూడా అండి ఈరోజు నాకు కొబ్బరికాయ మీద కళ్ళు అనేది బాగా కనిపిస్తూ ఉంటాయి కదా, ఆ కన్ను ఈరోజు నాకు చాలా బాగా కనిపించిందండి. అప్పుడే అనుకున్నాను నేను, ఆయన ఆశీర్వాదం అనేది మనకి దొరికింది అని. ఎప్పుడైతే వినాయకుడికి కన్ను ఎట్లా అయితే క్రాస్గా ఆయన కళ్ళు కనిపిస్తూ ఉంటాయి కదా విగ్రహంలో మనకి, అట్లాగా నాకు ఆ కొబ్బరికాయ మీద కనిపించిందండి. చాలా అద్భుతమని అనిపించింది. ఇంకా ఈరోజు బాబా చెప్పే మాటలు ఏంటో ఆలకిద్దామండి. ఎప్పుడు కూడా అండి మనందరము కూడా అనుకుంటూ ఉంటాం బాబాకి నచ్చినట్టుగా. బాబా ఎన్నో రకాల సలహాలు ఇస్తూ ఉంటారు. ఆయన చెప్పిన సలహాలన్నీ కూడా మనం కరెక్ట్గా పాటిస్తున్నామా, పాటిస్తే కనుక బాబా మనల్ని మెచ్చుకుంటారు అని. నిజంగా అండి బాబాకి ఇష్టమైన భక్తులు ఎంతోమంది ద్వారకామాయిలో ఉండేవాళ్ళండి. ఆయనకి పక్కనే ఉంటూ సేవ చేస్తూ ఆయనకి ఇష్టమైన భక్తులుగా ఉండేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అలాగే మనందరిలో కూడా అండి ఇప్పుడున్న కలికాలంలో కూడా మనందరము కూడా ఆయనకి నచ్చిన విధంగా ఆయన చెప్పే సలహాలన్నీ కూడా పాటిస్తూ నడుచుకోగలిగితే నిజంగా ఆయన ప్రేమాభిమానాలు మన మీద కలుగుతాయండి. అలాగే ఈరోజు ఒక భక్తుడికి అండి బాబా ఇచ్చిన ఒక సలహా ప్రకారం ఆయన నడుచుకుంటూ చక్కగా ఆయన జీవితాన్ని సాగిస్తూ ఉన్నప్పుడు బాబా ఆయనకి కనిపించి ఇచ్చిన ఒక వరం అండి ఇది. నాయనా, నువ్వు చేసిన పనికి ఈరోజు నీ పనికి మెచ్చి నేను ఒక 10 లక్షల రూపాయలు నీకు బహుమానంగా ఇస్తున్నాను, తీసుకో. నువ్వు వెళ్ళే దారి అనేది చాలా మంచిది. ఈ దారిలోనే నువ్వు వెళితే కనుక నలుగురికి సహాయం చేసిన వాడివి అవుతావు అని చెప్పి బాబా అంటున్నారండి. ఇంకా ఆ భక్తుడు చేసిన పని ఏంటి అని అంటే అండి, ఆ భక్తుడు ఒక కార్ మెకానిక్ అండి. కార్ మెకానిక్ అయినా కూడా అందరూ కూడా ఎవరైనా కార్లు వాళ్ళకి సర్వీస్కి ఇవ్వాలన్నా లేదంటే కనుక ఒక రిపేర్ ఉన్నా కూడా వాళ్ళు షెడ్కి తీసుకొచ్చి ఇస్తారు, వాళ్ళు కూడా సర్వీస్ చేసేసి ఇస్తూ ఉంటారనమాట. అలాంటిది ఈ మెకానిక్ అండి ఒకరోజు ఏమవుతుంది అని అంటే ఒక ధనవంతుడు అతనికి ఫోన్ చేస్తాడనమాట. అంటే వాళ్ళు ఎవరైనా సరే షెడ్కి సర్వీస్కి ఇవ్వడానికి కుదరినప్పుడు వీళ్ళే వెళ్ళి మెకానిక్ వెళ్ళి వాళ్ళు కార్ రిసీవ్ చేసుకోవడం అవన్నీ కూడా ఏదైనా ఫాల్ట్ ఉంటే సరిచేసి ఇవ్వడం చేస్తూ ఉంటారు కదా. అలాగే ఈ మెకానిక్కి ఫోన్ చేసి వాళ్ళు రమ్మని చెప్పి కారుని తీసుకువెళ్ళమని చెప్పడం అనేది జరిగింది.
ఇంకా అండి అలాగా చేసినప్పుడు ఆ సర్వీస్ చేసేటప్పుడు అతను నిజంగా ధనవంతుడు ఏం చెప్పాడు అని అంటే, నాయన నాకు ఈ కారుకి కొంచెం కలర్ మటుకు మార్చి ఇవ్వాలి, పెయింట్ అనేది వేరే చక్కగా మంచి లుక్ బాగా అట్రాక్షన్గా కనిపించే ఒక మంచి డిజైన్తో, అంటే అండి ఆ కారుకి మంచి డిజైన్ కల్పించేలాగా ఒక మంచి కలర్ని పెయింట్ వేసిమని చెప్పి ఆయన ధనవంతుడు చెప్తాడనమాట. సరే అతను మామూలుగా సార్ సర్వీస్ ఏం చేయాల్సిన అవసరం లేదా అంటే, ఆ సర్వీస్ అంతా కార్ అంతా బాగానే ఉంది, ఏం ప్రాబ్లం లేదు, నాకు కలర్ మటుకు మార్చివ్వండి అని చెప్పి పలానా కలర్ అని చెప్పేసి చూస్ చేసి చెప్తాడనమాట. ఆయన షెడ్కి తీసుకువెళ్తాడు. తీసుకెళ్ళి సార్ నేను రేపు తీసుకొచ్చి ఇచ్చేస్తాను సార్ మీకు అని చెప్పేసి తీసుకువెళ్తాడనమాట. తీసుకువెళ్ళినప్పుడు అండి ఆ కారు వచ్చేసి తీసుకొచ్చి అలాగే పెయింట్ మటుకు మార్చి తీసుకువెళ్ళి పెయింట్ వేసేటప్పుడు అండి ఆ కార్ అంతా కూడా చెక్ చేస్తే దాంట్లో బ్రేకులు అనేవి సరిగ్గా లేవండి. అంటే మెయిన్ పార్ట్ ఏదైతే ఉందో అవి చాలా డ్యామేజ్గా ఉన్నాయని, చాలా దూరంగా వెళ్తే కనుక లాంగ్ డ్రైవ్ ఎవరైతే వెళుతూ ఉంటారో అలాంటి సమయాలలో కారుకి బ్రేకులు ప్రాబ్లం రావటం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయని చెప్పేసి ఆ ధనవంతుడు చెప్పినా చెప్పకపోయినా కూడా అండి ఈయన అవన్నీ కూడా మార్చి ఇవ్వడం అనేది జరిగిందనమాట. సరే అని చెప్పేసి ఇంకా యథావిధిగా అతను ఆ పెయింట్ అది మార్చేసి కారు తీసుకెళ్ళి ఇచ్చేస్తాడు. ఎంత అయింది నాయన అని చెప్తే ఆ పెయింటింగ్ ఎంత అయితే అంత డబ్బులు ఇచ్చేస్తాడనమాట. ఇంకా కానీ అతను ఆ ధనవంతుడు చెప్పక ముందే ఏం చేస్తాడంటే ఆ కారులో ఉన్న భాగాలన్నీ కూడా చెక్ చేసి, ఎప్పుడైతే కనుక ఇలాంటి ప్రమాదం ఉంది, ఇది లాంగ్ డ్రైవ్కి వెళ్తే కనుక ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి అతను మార్చేసి ఇస్తాడు. కానీ అండి అది ఆ ధనవంతుడికి చెప్పడనమాట. ఒకరోజు ఆ తర్వాత రోజు ఏమవుతుంది అని అంటే, వీళ్ళు వేరే ఊరు వెళ్ళాలని చెప్పేసి కొంచెం ఒక 400-500 కిలోమీటర్ల దూరానికి వెళ్ళేలాగా వీళ్ళు ఒక ప్లాన్ చేసుకుంటారు. అలా బయలుదేరి వెళుతూ ఉంటారండి. వెళుతూ ఉన్నప్పుడు నిజంగా అండి వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు తీసుకువెళ్తారనమాట. అప్పుడు ఇతనికి ఫోన్ వస్తుందండి. ఫోన్ వచ్చినప్పుడు ఆ డ్రైవర్ చెప్తాడు, సార్ నేను నిన్న మీతో చెప్పడం మర్చిపోయానండి, మీ కార్లో కొంచెం ప్రాబ్లం ఉంది, బ్రేకులు అవి కొంచెం చాలా వీక్గా ఉన్నాయి, అది కూడా కాకుండా మెయిన్ పార్ట్ అవి మీరు లాంగ్ డ్రైవ్ వెళ్ళేటప్పుడు ఇబ్బంది పడతారు అని చెప్పి నేను మార్చానండి, అది మీకు చెప్పడం మర్చిపోయాను అని అన్నప్పుడు నిజంగా అండి అతను ఆ ధనవంతుడు షాక్ అయిపోతాడండి. నిజంగా అతను కానీ ఇలా గనక చేయకపోతే, ఆ బ్రేకులు అవి మార్చకుండా ఉండకపోతే ఈరోజు లాంగ్ డ్రైవ్ వెళ్ళేటప్పుడు వాళ్ళు ఇబ్బంది పడ్డము, యాక్సిడెంట్ అవ్వడము, ప్రాణాపాయ స్థితిలోకి రావడము జరిగేదండి. అందువల్ల ఆ ధనవంతుడు మెచ్చుకొని ఇంతకీ కూడా డబ్బులు అనేది కూడా అతను ఏం మెన్షన్ చేయలేదండి. సార్ పలానా మాటలు మార్చాను, ఇంత అయింది అంత అయిందని కూడా అడగకుండా ఇవి మార్చి ఇచ్చాను సార్ నేను అని చెప్పేసి చెప్తాడండి. చెప్పినప్పుడు లేదు సార్ నేను ఇవి మీకు చెప్పడం మర్చిపోయాను నిన్న, మీరు లాంగ్ డ్రైవ్ వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, కానీ ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు అని. దానికి మెచ్చుకోనండి ఆ ధనవంతుడు. నిజంగా అండి ఎప్పుడు కూడా డబ్బులు ఎప్పుడు మనకి ఎక్కువ లాగుతామో వేరే వాళ్ళ దగ్గర, ఇంత తక్కువ ఖర్చు అయినా కూడా ఒక 10,000 10,000 అయినా కూడా 10,000 అయిందని చెప్పేవాళ్ళు డ్రైవర్లు ఉంటూ ఉంటారు. అలా మెకానిక్లు కానీ వర్క్ చేసే వాళ్ళు ఎవరైనా సరే ఎక్కువగా చెప్పేవాళ్ళు ఉంటూ ఉంటారు. అలాంటిది ఈ మెకానిక్ అండి నిజంగా మెకానిక్ షెడ్ పెట్టుకొని అతను అంత నమ్మకంగా ఉండడం అనేది చాలా రేర్ అనమాట. అలాంటి తన వర్క్కి మెచ్చి అతను ఆ యజమాని ఒక 10 లక్షల రూపాయలని, నాయన నీ పని అనేది నాకు చాలా బాగా నచ్చింది, నేను అడిగిన దానికంటే పెయింట్ వర్క్ కూడా బాగా చేసి ఇచ్చావు, నేను నీకు చెప్దాం అనుకున్నాను, అంతేకాకుండా దీనికి తగిన మనీ అనేది నువ్వు అడగలేదు, ఇంత అయింది అంత అయిందని ఏమీ చెప్పలేదు, ఈరోజు వాళ్ళు ప్రాణాలతో ఉన్నారు అని అంటే కనుక అందుకు కారణం నువ్వే, నా ఫ్యామిలీని నా కుటుంబాన్ని కాపాడినందుకు నీకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక 10 లక్షల రూపాయలు చెక్ అండి వాళ్ళకి ఇస్తాడనమాట. ఇచ్చినప్పుడు అతను చాలా సంతోషిస్తాడండి. అతను వద్దు అని అయినా సరే అతను నా బహుమానంగా ఇస్తున్నాను తీసుకో అని చెప్పి. నిజంగా అండి ఎప్పుడు కూడా మన నిజాయితీగా మనం ఏమీ ఎదురు చూడకుండా మన పని మన నిజాయితీగా చేసుకుంటూ వెళుతూ ఉంటే చాలామంది ఒక్కొక్కసారి మనం ఫీల్ అవుతూ ఉంటాం, మన కష్టపడి చేసినా కూడా మాకు ప్రతిఫలం అనేది దక్కటం లేదు అని. నిజాయితీగా చేస్తూ మనం వెళుతూ ఉంటే ఖచ్చితంగా మన పనికి తగిన ప్రతిఫలం అనేది మనం ఎప్పుడైనా సరే ఎదురు చూడగలుగుతామండి. మనం ఎదురు చూడకపోయినా కూడా మనల్ని వెతుక్కుంటూ రావడం అనేది జరుగుతుంది అని మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. అలాగే ఈ మెకానిక్ విషయంలో జరిగింది. అదే బాబా కూడా ఎదురు చూస్తూ ఉంటాడండి. నీ పని నీ బాధ్యత ఏంటో నువ్వు చెయ్యి, అంతేగాని ఏమీ ఎదురు చూడకు అని చెప్పి. అలాగే అతను చేసిన పనికి మెచ్చుకొని ఆ 10 లక్షలు వద్దన్నా కూడా అతనికి ఇవ్వడం వల్ల అతను చాలా హ్యాపీగా, తన కుటుంబం కూడా అంతా సెటిల్ అయ్యేలాగా చాలా వరకు హ్యాపీగా ఉండగలుగుతున్నారండి. అందువల్ల బాబా అంటున్నాను, నాయన నువ్వు చేసే పని చాలా మంచిది, నువ్వు వెళ్ళే దారి అనేది చాలా మంచిది, అందరికీ ఉపయోగపడే ఒక దారి, ఇలాగే నువ్వు ఈ దారిలోనే వెళ్ళు అని చెప్పి
చెప్పి బాబా తెలియజేస్తున్నారనంటే నిజంగా మనం ఎవరమైతే కష్టపడకుండా ఏమీ ఆశించకుండా మన పనికి తగిన ప్రతిఫలం వస్తే చాలు అని అనుకొని అతను చేశాడనమాట. అలాగే మనం కూడా ఎక్కువగా ఆశించకుండా మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతే దానికి తగిన ప్రతిఫలం ఎప్పటికైనా సరే మనకు వచ్చి చేరుతుందనమాట. అలాగే మనకు కూడా బాబా ఒక 10 లక్షల రూపాయలని మనకు అందించగలిగే ఒక సమయం అనేది మన జీవితాల్లో కూడా రావాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది, నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మళ్ళీ మంచి ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. ఓం సాయిరామ్.